ఆసుపత్రిలో నిరుపయోగంగా ఉన్న విశ్రాంతి భవనాన్ని ప్రజలకు అందుబాటులోకి తేవాలని బీసీ సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. సర్వజన వైద్యశాలలో నిరుపయోగంగా ఉన్న విశ్రాంతి భవనాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని బీసీ సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. దాదాపు 6 మండలాల నుంచి నిత్యం అనేక మంది రోగులు ఆస్పత్రికి వస్తారని, వారితో పాటు రోగి సహాయకులు ఉంటారని, వీరంతా వేచి ఉండేందుకు రాజ్యసభ సభ్యుడు చిరంజీవి సమకూర్చిన 20 లక్షల రూపాయల నిధులతో ఈ విశ్రాంతి భవనాన్ని నిర్మించారని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు సేకుబోయిన సుబ్రహ్మణ్యం ఈ సందర్భంగా తెలిపారు. కరోనా సమయంలో అనంతరం దీనిని మూసివేసి కొంతకాలం దీనిలో ల్యాబ్ ఏర్పాటు చేశారని, ప్రస్తుతం ఈ విశ్రాంతి భవనం నిరుపయోగంగా ఉందని, విశ్రాంతి భవనం లేక రోగులు సహాయకులు పడుతున్న ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని విశ్రాంతి భవనం వెంటనే ఉపయోగంలోకి తేవాలని ఆయన డిమాండ్ చేశారు. డిప్యూటీ ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు, వారి అన్నయ్య రాజ్యసభ సభ్యులుగా ఉన్నప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారు 20 లక్షలు వారు ఫండ్తో వెచ్చించి ప్రభుత్వ ఆసుపత్రుల్లో విశ్రాంతి భవనం కట్టించడం జరిగింది. అయితే అది గతంలో చాలా కాలం ఆపడం జరిగింది. తర్వాత మేము 2 సంవత్సరాలు తిరిగి పోరాటం చేసి అది ఓపెన్ చేయడం జరిగింది. తర్వాత కరోనా టైంలో విశ్రాంతి భవనం మూసేయటం, తర్వాత అందులో ల్యాబ్ అనేది ఒకటి పెట్టడం జరిగింది. అయితే ఏంటంటే ల్యాబు కరోనా టైంకి పెట్టారు, ఇప్పుడు కరోనా అనేది లేదు. అదే విశ్రాంతి భవనం దేనికి కట్టించారు వారు చిరంజీవి గారు? ప్రభుత్వ ఆసుపత్రికి పేద మధ్యతరగతి వస్తూ ఉంటారు. వాళ్ళు పేషెంటు భార్య హాస్పిటల్ ఉంటే భర్త హాస్పిటల్ ఉంటే భార్య, ఒక మనిషి పేషెంట్ దగ్గర కాపలాగా ఉండాలి. వాళ్ళకి వచ్చిన వాళ్ళకి భోజనం చేయడానికి కానీ పడుకోవడానికి కానీ విశ్రాంతి భవనం అనేది కట్టించారు. దాన్ని ప్రభుత్వ అధికారులు ఏంటి, మరి రాజకీయ నాయకులు ఏంటి, ఎవరైతే ఏంటి కానీ అది మూసేయడం అయితే జరిగింది. అది పబ్లిక్కి పేషెంట్లు హాస్పిటల్కి రావటం లేదా, లేకపోతే పేషెంట్ తాలూకా బంధువులు రావటం లేదా హాస్పిటల్కి అనేది మాకు అర్థం అవట్లేదు. అధ్యక్షుడు సేకుబోయిన సుబ్రహ్మణ్యం గారి ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అంశం ఏమిటంటే మచిలీపట్నం గవర్నమెంట్ హాస్పిటల్లో మేము 3 సంవత్సరాల క్రిందట ఇది 6 నియోజకవర్గాల నుంచి ఈ గవర్నమెంట్ హాస్పిటల్కి పేషెంట్స్ రావడం జరుగుతుంది. పేషెంట్స్ రావటం వల్ల వాళ్ళ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉంటున్నారు. ఆ ఉంటున్న క్రమంలో ఆ పేషెంట్ బంధువులు లోపల ఉండటానికి కుదరదు. వీళ్ళందరి కోసం పేషెంట్లు భోజనం చేయడానికి కోసం వెయిటింగ్ హాలు, ఎండ వాటికి రక్షణ కోసం వెయిటింగ్ హాల్ నిర్మించమని సేకుబోయిన సుబ్రహ్మణ్యం గారి ఆధ్వర్యంలో మేము కోరడం జరిగింది. ఈ కోరిన దరిమిల మెగాస్టార్ చిరంజీవి గారి నిధులతో, రాజ్యసభ సభ్యుడు చిరంజీవి గారి నిధులతో ఈ మచిలీపట్నం సర్వజన ఆసుపత్రిలో వెయిటింగ్ హాల్ నిర్మించడం జరిగింది. వెయిటింగ్ హాల్ నిర్మించి ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది. ఈ కరోనా రావటం వల్ల దాన్ని నిరుపయోగం లేకుండా మూసివేసినారు. కరోనా ఇప్పుడు తగ్గింది. ఈ వెయిటింగ్ హాల్ ప్రజలకు ఉపయోగపడకోకుండా ల్యాబ్ ఒకటి నిర్మించారు. మీరు ల్యాబ్ నిర్మించదలుచుకుంటే వేరే చోట నిర్మించండి. ఈ పేషెంట్లకి ఇబ్బంది పడుతున్నారు, చాలామంది పేషెంట్లని ఇబ్బంది పడుకోకుండా ఆ విశ్రాంతి సంవత్సరంలో రాజ్యసభ సభ్యులు మెగాస్టార్ చిరంజీవి గారి ఆధ్వర్యంలో ఆ రోజు హాస్పిటల్లో వచ్చే పేషెంట్ల తాలూకా బంధువులకు వసతి, అంటే పేషెంట్లు ఇన్ పేషెంట్ అయి ఉంటారు, బంధువులు వస్తారు, వాళ్ళు రెస్ట్ తీసుకోవడానికి కానీ భోజనం చేయడానికి కానీ ఎటువంటి సదుపాయాలు లేదు. ఆ టైంలో మేము మెమరాండం ఇవ్వగా సూపరింటెండెంట్ గారికి ఆ యొక్క రాజ్యసభ సభ్యుల నిధులతో విశ్రాంతి భవనం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే అప్పుడు మేము మా పోరాటం వల్ల ఆ యొక్క విశ్రాంతి భవనం చేయడం జరిగింది. తర్వాత అందరూ కూడా దాన్ని ఉపయోగించుకుంటున్నారు. తర్వాత కాలక్రమేణా కరోనా వచ్చిన సందర్భంగా ఆ యొక్క విశ్రాంతి భవనాన్ని ఆపేసి వాళ్ళు మన ల్యాబ్ దానికి ఉపయోగించడం జరిగింది. అలా ఉపయోగించడం జరిగిన తర్వాత ఈ యొక్క పేషెంట్లు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వచ్చిన పేషెంట్లు కానీ బంధువులు కానీ ఒక రెస్ట్ తీసుకోవడానికి కానీ లేదంటే భోజనం చేయడానికి కానీ చాలా నానా అవస్థలు పడుతున్నారు. ఆ ఫుట్పాత్ల మీద, బల్లల మీద, వాటి మీద కూర్చోవడం జరుగుతుంది. కరోనా వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆ యొక్క విశ్రాంతి భవనాన్ని తాళాలు వేసేసారు. ఇప్పుడు ల్యాబ్ కూడా దాన్ని ఉపయోగించడం లేదు. అట్లాగే దాన్ని మూసేసి దాన్ని నిరుపయోగంగా అట్లాగే ఉంచడం జరిగింది. కావున మా బీసీ సంక్షేమ సంఘం తరపున మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాము, ఆ యొక్క విశ్రాంతి భవనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.